మత మార్పిడులపై డిప్యూటీ స్పీకర్ ట్రిపుల్ ఆర్ కీలక కామెంట్స్ చేశారు. ఏపీ వ్యాప్తంగా బలవంత మత మార్పిడులు జరుగుతున్నాయని పేర్కొన్నారు. చాలా మంది మహిళలను ప్రలోభపెట్టి మతం మార్చేలా చేస్తారని ఆరోపించారు. కానీ సరే క్రిస్టియన్ సోదరులు ఉండొచ్చు, నేను ఆ మతాన్ని తప్పుపడతల్లా. కానీ ఒక ఫ్యాబ్రిక్ని చెడిపోతుందేమో, ఒక సోషల్ ఫ్యాబ్రిక్ కావచ్చు, మన కల్చరల్ ఫ్యాబ్రిక్ కావచ్చు, చాలా చోట్ల జరిగేది ఏమిటంటే, ఎందుకంటే ఒక ప్రజాప్రతినిధిగా ఈ మధ్య మా ముఖ్యమంత్రి గారు ప్రజా సమస్యలకు కూడా వారానికి ఒకసారి మినిమం నెలకోసారి పెట్టమంటే చాలా సమస్యలు ఏంటంటే నా వద్దకు వచ్చినాయి. నా భార్య క్రిస్టియన్గా మారిపోయిందండి, నన్ను కూడా మారమని గొడవ చేసేస్తుంది, నాకు ఇష్టం లేదు. మరి మతం ఎవరైనా మారచ్చు, రాజ్యాంగంలోనే ఉంది, అది వారి ఇష్టం అమ్మా అంటే, లేదండి ఇంటికి వచ్చేసి ఏదో ఒంట్లో బాగున్నప్పుడు ఎవరో వచ్చి నయమైపోయే టైంకి స్వస్థత అని చెప్పి వచ్చి ప్రేయర్ చేసేస్తే నయమైతే ఇలుమలని అయిపోయింది అనుకుంటుంది. ఇప్పుడు నేను మారిపోయాను, నువ్వు మారుతావా లేదా, లేకపోతే నీతో మాట్లాడను ఇలా అంటున్నారండి. మరి అక్కడ ఇప్పుడు అనుమతి ఉందామోనమ్మా, చర్చ్ గురించి నాకు తెలియదు కదా, ఎవరో ఎక్కడికి వెళ్తుంది ఏంటంటే అనుమతి ఏమీ లేదండి, ఇలాగా మా సంసారం పాడైపోవటానికి అనుమతి లేని ఆ చర్చే కారణం అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. ఇలాగ కొన్ని సంఘటనలు తగులుతున్నాయి. ఇంచుమించు ప్రతి ఇటువంటి ప్రజా సమస్యల పరిష్కారంలో ఇదొక గమ్మత్తైన ఒక రామాలయానికి వెళ్లేందుకు క్రైస్తవుల అనుమతి ఎందుకని ప్రశ్నించారు ట్రిపుల్ ఆర్. తనపై దాడి చేస్తే మిగిలిన వారు భయపడతారని అనుకున్నారని, కానీ తాను రాజ్యాంగాన్ని బట్టి నడుచుకుంటానని తెలిపారు. క్రైస్తవుల అనుమతి తీసుకునే నేను నా హిందూ దేవాలయాల్లోకి వెళ్ళాలి అని నా పరిస్థితి ఎలా ఉంటే ఇంకెవరన్నా హిందూ దేవాలయాలకు వెళ్ళగలరా? కల్వరీ టెంపుల్స్కి వెళ్ళాలా, వేరే చర్చిలకి వెళ్ళాలా అనే చర్చ డెఫినెట్గా వస్తుంది. నన్ను అక్కడ కొట్టుంటే, ఆ దేవాలయ ప్రవేశానికి నన్ను అనర్హుని చేసి నన్ను కొట్టుంటే భయపడతారు జనం. డిప్యూటీ అమెరికా ఇరాన్ వార్ మరో దశకు చేరుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.